కబడ్డీ ఆట జరగబోతుందని మాకు తెలిసింది. అందుకే మేము కూడా చూద్దామని వచ్చాం. బాగా ఆడండి. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. బాగా ఆడండి. విశ్వాస్, మాస్టర్ గారు న్యాయ నిర్ణేతగా ఉంటారు. నీకేం అభ్యంతరం లేదుగా? లేదు. ఇప్పుడు మీరిద్దరూ సిద్ధమేనా? సిద్ధమే. నేను కూడా. సరే, అయితే ఆట మొదలు పెడదాం. వెళ్ళండి. మదన్, కబడ్డీ 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 ప్రహ్లాద్ పడండి. మీరందరూ చేయగలరు. బాగా ఆడండి. ప్రహ్లాద్ జాగ్రత్త. కబడ్డీ కబడ్డీ. నందు, హరి, మీరిద్దరూ బయటికి వెళ్ళి కూర్చోండి. నీల్, నువ్వు బయటికి వెళ్ళిపో. సరే సరే, ఏం పర్వాలేదు. విశ్వాస్, నువ్వు వెళ్ళు. విశ్వాస్ ని వదిలిపెట్టద్దు. ప్రహ్లాద్ వాటిని పట్టుకో. వదలొద్దు వదలొద్దు, గట్టిగా పట్టుకోండి. విశ్వాస్, నువ్వు కూడా బయటికి వెళ్ళు. చూడండి, మనం వీళ్ళ చేతిలో ఓడిపోకూడదు. ఏమైనా చెయ్యండి, కానీ మనం ఆ ప్రహ్లాద్ని మట్టి కరిపించాలి. మాకు తెలుసు వాడిని ఏం చేయాలో. నువ్వు దిగులు పడకు. నందు, నువ్వు బరిలోకి రా. బాగా ఆడాలి నందు. కాచుకోండి. వీడిని బయటికి పంపాలి, విశ్వాస్ని లోపలికి తేవాలి. చేతన్, నువ్వు బయటికి వెళ్ళి కూర్చో. విశ్వాస్, నువ్వు బరిలోకి రా. ప్రహ్లాద్ ఆ అబ్బాయిని అటుపక్క నుంచి పట్టుకో. మార్తాండ్, నందు, మీరిద్దరూ బయటికి వెళ్ళి కూర్చోండి. కబడ్డీ 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 ప్రహ్లాద్, రా రా, కూతకిరా. దమ్ముంటే రా. రా ప్రహ్లాద్. ఏంటి ప్రహ్లాద్, ఆగిపోయావు? భయమేస్తుందా? సాయి, అందరిలో ఎందుకంటారు?
ఆంజనేయ స్వామిని తలుచుకోగానే భయమంతా పారిపోతుందని. ఎందుకంటే ఆంజనేయ స్వామి జీవితంలో ఎప్పుడు ఎలాంటి సవాళ్లు వచ్చినా అప్పుడు ఆయన ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నాడు. లంకకి సీతమ్మ తల్లి సమాధానం తెలుసుకోవటానికి వెళ్తాడా, అప్పుడు రావణుడు ఆయన తోకకి నిప్పంటిస్తాడు. కానీ ఆయన భయపడలేదు. ఆయన మండుతున్న ఆ తోకతోనే లంకని దహనం చేశాడు. లక్ష్మణుణ్ణి బ్రతికించడానికి సంజీవని తేవడానికి వెళ్తాడు. అప్పుడు సమస్య వచ్చింది. అప్పుడు ఆయన సంజీవనిని గుర్తుపట్టలేకపోతాడు. అప్పుడు ఆయన మొత్తం పర్వతాన్ని లేపుకొచ్చేస్తాడు. పరిస్థితులు సవాళ్లు ఎలాంటివైనా సరే హనుమంతుడు వాటికి విరుగుడు కనిపెట్టే తీరుతాడు. ఎంత పెద్ద సంకటమైనా సరే దాన్ని ఆయన నాశనం చేసి తీరుతాడు. అందుకని ఎప్పుడైనా ఆంజనేయ స్వామిని నిండు మనసుతో తలుచుకున్నామంటే ఆయన ఎల్లవేళలా మనకి తోడుగా ఉంటాడు. ఇంకా ఆయనతో పాటు రాముల వారి కటాక్షం కూడా ఉంటుంది. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఆట పూర్తయిపోయింది. మన ప్రహ్లాద్ జట్టు గెలిచింది. నువ్వెందుకు లేస్తున్నావు? పట్నంలో డాక్టర్ దగ్గర ఇంగ్లీష్ మందులు తీసుకొచ్చాను, అవి వేసుకున్నావా నువ్వు? అదంతా వదిలేయండి, మీకు ఒక విషయం చెప్పాలి. అవన్నీ తర్వాత మాట్లాడదాం, ముందు విశ్రాంతి తీసుకో. అన్నం నేను పెట్టుకుంటానులే. కొత్త బాటలేది? నేను చెప్పానుగా నీకు పక్కింటి ఆయన చేత తెప్పించుకోమని. ఈ రోజు అయినా నగరం వెళ్తున్నా అన్నాడు. డబ్బులు కూడా ఇచ్చానుగా. ఆ విషయమే చెప్పబోతున్నాను. మీరు ఏవైతే డబ్బులు ఇచ్చారో అవి ఎక్కడో పోయాయి. అన్ని చోట్ల వెతికానండి. ఏంటి అన్ని డబ్బులు పోయాయా? ఏం చేస్తున్నావు నువ్వు? నీ ధ్యాస ఎక్కడుంది? దొరకకపోతే నేనేం చేయను? మరీ అంత కష్టంగా ఉంటే నా కోసం మందులు తేవద్దులండి. విషయం డబ్బుల గురించి కాదు. సరిగ్గా తిండి తినవు, ఇంటిని సరిగ్గా చూసుకోవు. ఈ మధ్య పిల్లాన్ని కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. వాడి గురించి కూడా జనాలు నన్నే అంటున్నారు. డబ్బులు సంపాదించడానికి పగలు రాత్రి విరామం లేకుండా కష్టపడుతున్నా. నువ్వు డబ్బులు పోయాయని తేలిగ్గా చెప్తున్నా. సోమర్తనం ఎక్కువైపోతుంది నీకు. నువ్వు కానీ డబ్బులు చూసావా? నన్నెందుకు అడుగుతున్నారు? నాకైతే డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పేశారు కదా. నేనేమడిగానో దానికి సమాధానం చెప్పు. డబ్బులు నేను దొంగలించానని మీరు అనుకుంటున్నారా? విశ్వాస్, ఇంతకు ముందు మీరు అమ్మని సోమరిపోతూ అన్నారు, ఇప్పుడు నన్ను దొంగని అంటారా? అసలు మీరు సెలవు పెట్టి అమ్మని డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకువెళ్ళరు? వీడితో మాట్లాడమే దండగా. పిల్లలు అదే అనుసరిస్తారు. ఇంట్లో ఏదైతే చూస్తారో
ఈ మధ్య కోడలి దగ్గర చాలా అహం చూపిస్తున్నావు నువ్వు. అసలు నువ్వు ఈ మధ్య కేవలం నిద్రపోవడానికే వస్తున్నావు ఇంటికి. ఇంటి బాధ్యతలన్నీ కోడలు ఒక్కతే చూసుకోవాల్సి వస్తుంది. అయినా నువ్వు ఆమెను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నా నెత్తి మీద పని భారం ఉంది, బుర్ర పనిచేయడం లేదు నాకు. కమలా పళ్ళండి, కమలా పళ్ళు, తాజా తాజా కమలా పళ్ళు, నాగ్పూర్ కమలా పళ్ళు. కమలా పళ్ళు తీసుకోండి, కమలా పళ్ళు, తాజా తాజా కమలా పళ్ళు. బాబాయ్ చేతులకి మట్టంటుకుంది, కొంచెం సాయం చేయండి. కుండలో నీళ్ళు తీసి చేతుల మీద పోస్తారా? అలాగే బాబు. ధన్యవాదాలు బాబాయ్. కమలాలో కొట్టేశావా? మదన్, నువ్వు చాలా తెలివైన వాడివి. నీతో ఉంటే నాకు భలే సరదాగా ఉంది. నా పాత మిత్రులు అంటూ ఉంటారు దొంగతనం చేయడం చెడ్డ అలవాటని, కానీ వాళ్ళకేం తెలుసు దీంట్లో ఎంత మజా వస్తుందని. అరే విశ్వాస్, కానీ ఇదేం దొంగతనం కాదుగా, ఇదేదో సరదా కోసం అంతే, అందరూ చేస్తారు. ఇదిగో ఈ పళ్ళు తీసుకో నువ్వు. చాలా పుల్లగా ఉంది కమలా పండు. మనం కష్టపడి సంపాదించిన వస్తువు ఏదైనా దాంట్లో మనకి ఎప్పుడూ ఆత్మసంతృప్తి దొరకదు. అది కష్టపడి సంపాదించిన వాటిలోనే దొరుకుతుంది. త్వరగా చెయ్యి. అలాగే. బటన్ బయటికి తీ. అలాగే. శరత్, నీతో ఒక మాట చెప్పాలి. సముద్రంలో ఒకవేళ పెద్ద చేప చిన్న చేపల మీద అలిగి తినకపోతే అది ఆకలితో చస్తుంది. అది ఆ చిన్న చేపల్ని తినే బ్రతకాల్సి ఉంటుంది. నువ్వు పెద్ద చేపవి శరత్. ఈ దేవాలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టకు. ఏదైతే జరిగిందో అంతా మర్చిపో. ఇప్పుడు ఇది ఆలోచించు, మనం ఓవర్ టైం లేకుండా మన పనిని ఎలా చేయించుకోవాలో. వీళ్ళతో పని వేళల్లోనే బాగా పని చేయించు, అప్పుడు ఓవర్ టైం అవసరమే ఉండదు. అయినా నువ్వు వాళ్ళలో వాడివే కదా, నీకన్నా బాగా ఎవరికి తెలుస్తుంది చెప్పు వీళ్ళతో ఎలా పని చేయించుకోవాలని. మీరు సరిగ్గా చెప్పారు చట్టోపాధ్యాయ గారు. దేవ ఇంకా వాళ్ళందరూ కలిసి నన్ను చాలా అవమానం చేశారు. వీళ్ళతో ఓవర్ టైంకి బదులు ఎంత పని చేయిస్తానంటే వాళ్ళ మీద వాళ్ళకే జాలి కలగాలి. వాళ్ళు ఓవర్ టైంకి ఎందుకు ఒప్పుకోలేదా అని. చూడండి, ఎవరైనా నాకు పనికి మనల్ని సుల్లు కబుర్లు చెప్పుకుంటూ కనిపించారంటే వాళ్ళ జీతంలో నుండి డబ్బులు కట్ చేస్తాను. ఈ రోజు నుండి మధ్యాహ్నం భోజనం టైము గంటకు బదులు అరగంట ఉంటుంది. ఇక పని మీద దృష్టి పెట్టండి, త్వరగా కానివ్వండి. త్వరగా చేయి. దెబ్బతిన్న పులి అందుకని ఇంకా ఉగ్రంగా మారిపోయింది. వీడు ఫోర్మెన్ గా ఉన్నంత వరకు ఎంత పెద్ద ఆర్డర్ వచ్చినా అస్సలు ఆలస్యం అవ్వదు. ఓ బాబా, మరీ నీతులు చెప్పకు. మేము కుర్రాళ్ళం సరదా కోసం చేసుకుంటున్నాం, అదేం తప్పు కాదు కదా. నీ సరదాలు వేరే వాళ్ళకి బాధ కలిగిస్తే అలాంటి సరదాలు మంచివా? ఏదైనా చేసే ముందు మనం 10 సార్లు ఆలోచించాలి. మన చేష్టల వల్ల వేరే వాళ్ళకి గాని లేక స్వయంగా మనకు గాని ఏదైనా హాని జరుగుతుందా అని. విశ్వాస్, నా మాటలు గుర్తుపెట్టుకో.
కొంపదీసి వీడు ఈ బైరాగి మాటల్లో పడిపోతున్నాడా ఏంటి? విశ్వాస్, నేనేమనుకుంటున్నానంటే నిన్న షిరిడీ పిల్లలు మనల్ని ఓడించారు కదా, కానీ నాకు ఆ విషయం గురించి ఏం బాధగా లేదు. నాకు ఈ విషయం గురించి బాధగా ఉంది. వాళ్ళందరూ నేను హేళనగా చూస్తున్నారు. అసలు నువ్వు ఎందుకు పనికి రావన్నట్టు వాళ్ళు నేను అవమానిస్తుంటే నాకు రక్తం మరిగిపోతుంది. నువ్వు నా నిజమైన మిత్రునివి. నువ్వు నా గురించి ఎంత ఆలోచించావు? మదన్, నేనేమంటానంటే మనం వాళ్ళకి మళ్ళీ సవాల్ చేయాలి. ఈసారి మనం వాళ్ళని ఎలాగైనా ఓడించాలి. అవసరమైతే మోసం చేసైనా ఓడించాలి. ఈసారి న్యాయ నిర్ణేతగా మీ ఊరి నుంచి ఎవరినైనా చూద్దాం. ఇది బాగుంది, కానీ ఒక సమస్య ఉంది. నిన్నటి ఓటమి తర్వాత మన జట్టు కూడా చెదిరిపోయారు. మళ్ళీ అందరినీ పోగు చేయాలంటే వాళ్ళకి ఏదో ఒకటి ఆశ చూపించాలి. న్యాయ నిర్ణేతగా కూడా ఎవరో ఒకరు దొరుకుతారు, కానీ ఆయనకు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు ఒక పని చెయ్యి, ఇంకా కొంచెం డబ్బులు ఏర్పాటు చేయు. డబ్బులు నేను ఏర్పాటు చేస్తానులే. నువ్వు ఇది ఆలోచించు, మనం వాళ్ళని ఎలా ఓడించాలో. అమ్మా, ఇక నువ్వు నిద్రపో. నాన్న వచ్చాక ఆయనకి భోజనం నేను వడ్డిస్తాను. ఏంటి నా కొడుకుది అసలు గుణం? నా మీద శ్రద్ధ ఉన్నవాడు, నా మంచి ఆలోచించేవాడు. చదువు మీద రాత మీద కూడా ఇలాగే మనసు లగ్నం చేయి బాబు, సరేనా?